భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. జిల్లాలోని 80% బంకులో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకుల ముందు కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టారు. ఇల్లందు, అశ్వరావుపేట, మడుగురు, భద్రాచలం ప్రాంతాల్లో వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి పడికాపులు కాస్తున్నారు. కొన్ని బంకుల్లో డీజిల్ ఉన్న 20 లీటర్లు మాత్రమే ఇస్తుండటంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అస్వస్థలు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అంటే దక్షిణాసియా, ఇరాన్, ఇరాక్ యుద్ధ నేపథ్యంలో చమురు ఉత్పత్తులు అసలు ఎక్కడ కూడా దేశమంతా కూడా రాని పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పరిస్థితులతో ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్రం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం పూర్తిగా కూడా అంటే ఏదైతే చమురు, పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉన్నాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి కొరత చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ ఏ బంకులో కూడా అంటే దాదాపు ఉన్న అన్ని బంకులలో కూడా నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పాటు మిగతా వాటిలో కూడా చాలా రద్దీ నెలకొందన్నమాట. అంటే గంటల తరబడి ఇక్కడ ఆటో లేదా లారీ, ఇతర 2 వీలర్, కార్ లాంటి వాహనాలు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే ఈ చమురు ఉత్పత్తి ఏదైతే ఈ డీజిల్, పెట్రోల్ ఏదైతే ఉందో ఇది కూడా పూర్తిగా అసలు దొరకని పరిస్థితి ఉంటుందని చెప్పేసి అంటే దీనివల్ల జనాలు పానిక్ అవడంతో క్యాన్లు పట్టుకొని కూడా ఇక్కడ బార్లు తిరుగుతున్న పరిస్థితి మనం పూర్తిగా చూస్తున్నాం. ఇక్కడ మనం అంటే భద్రాద్రి జిల్లా కేంద్రంలోనే ఒక బంకులో ప్రస్తుతం ఉన్నాం. మనం ఈ బంకులో మనం పూర్తిగా చూడవచ్చు. ఇక్కడ ఏదైతే అంటే లారీలతో పాటు మిగతా ఆటో వాహనాలు, కోలేరు లాంటి వాటి కూడా సుమారు ఒక 3-4 గంటల నుంచి అంటే ఇక్కడ వెయిట్ చేస్తూ డీజిల్ కోసం వీటి కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం పూర్తిగా చూస్తున్నాం. అంటే ఇక్కడ అంటే ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రభావం ఉన్నా సరే అంటే గత కొంతకాలంగా ఈ ప్రభావం తీవ్రత అంటే పెరుగుతుందని చెప్పి చాలా మంది చెప్తూనే ఉన్నా సరే అధికారులు దీన్ని నిర్లక్ష్య ధోరణి అంటే ఎక్కడ కూడా ఎలాంటి కూడా కొరత లేదు, మేము సమర్థవంతంగా పంపిస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా కనబడుతుంది. ఈ విషయం పూర్తిగా అంటే ఇది ఏదైతే ఈ కొరత నిలబడుతుందో ఇక్కడ ఉన్న పూర్తిగా అంటే ఇక్కడ ఈ ఆటో సంబంధించిన వ్యక్తులు కావచ్చు, దాంతో పాటు మిగిలిన 2 వీలర్ తో పాటు వాహనాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడంతా కూడా పూర్తి అంటే జిల్లాలోని ప్రతి కేంద్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. చెప్పండి, మీకు పెట్రోల్ డీజిల్ కొరత ఉందా బంకులకి? బాగా ఉందండి. మాకు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే లాస్ట్ వారం 10 రోజుల నుంచి మాకు ఏం చేస్తున్నారంటే కోటా బేసిస్ మీద ఇస్తున్నారు స్టాక్. అది ఇండియన్ ఆయిల్ కంపెనీ నుంచి ఏంటంటే ఆల్రెడీ స్టేట్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. అక్కడ నుంచి ఏంటంటే కోటా బేసిస్ మీద ఇవాళ వచ్చిన స్టాక్ మళ్ళీ ఏంటంటే 72 గంటల వరకు మళ్ళీ స్టాక్ రావట్లేదు మాకు. ఇవాళ వస్తే మళ్ళీ ఇవాళ నాకు లాస్ట్ సాటర్డే వచ్చింది, నిన్న సండే రాలేదు, మళ్ళీ ఇవాళ రావట్లేదు, మళ్ళీ రేపు వస్తే రేపు సాయంత్రంకి నాకు స్టాక్ రావచ్చు. కోటా బేసిస్ మీద ఇవాళ నా బంక్లో ఉంటే రేపు మళ్ళీ నా బంక్లో ఉండదు, ఎల్లుండి ఉంటుంది మళ్ళీ స్టాక్ నాకు. దానివల్ల అంటే మీకు రోజువారీ ఇక్కడ ఎంత అవసరం పడుతుంది అంటే ఎన్ని లీటర్లు డీజిల్ తో పాటు ఎన్ని లీటర్లు పెట్రోల్ అవసరం పడుతుంది? వాళ్ళు మీకు ఎంత లిమిట్ కొత్త ఇస్తున్నారు? వాళ్ళు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చేసి మొత్తం ఏంటంటే హెచ్పిసి కానీ, బీపీసీ కానీ, ఐఓసి కలిపి వచ్చేసి మొత్తం 37 బంకులు అండి. ఈ 37 బంకులు కలిపేసి ఏంటంటే యావరేజ్ మీద ఏంటంటే మనకు పర్ డే వచ్చేసి 200 KL కావాలి. 1 KL ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అంటే 2 లక్షల లీటర్లు పర్ డే కావాలి. అట్లాంటిది ఏంటంటే దానికి ఓన్లీ మనకి ఇప్పుడు డిపో నుంచి ఓన్లీ 30% ఎలకేషన్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 KL అంటే 60,000 లీటర్లు ఇస్తున్నారు పర్ డే రిక్వైర్మెంట్ మొత్తం జిల్లాకి. ఇప్పుడు నా బంకుకు వస్తే యావరేజ్ నేను పెట్రోల్, డీజిల్ 2 కలిపి రోజు 15,000 లీటర్లు అమ్ముతున్నాను. అట్లాంటిది నాకు 3 రోజులకు 15,000 లీటర్లు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రద్దీ ఎప్పటి నుంచి ఉంది అంటే ఇది ఎన్ని రోజుల నుంచి కొరత ఉంది? అంటే అధికారులు దీనిపైన ఎలాంటి కొరత లేదని చెప్తూనే ఉన్నారు, కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం చాలా తీవ్రంగా ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? యాక్చువల్లీ అధికారులు ప్రయత్నం మొత్తం చేస్తున్నారు. పొద్దున్న ఏంటంటే కన్సర్న్డ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వచ్చి ఏంటంటే ఇక్కడ మా దగ్గర స్టాక్ స్టేట్మెంట్ తీసుకున్నారు. దాని ప్రకారం ఏంటంటే పబ్లిక్ ఏమి ఇబ్బంది కాకుండా మీకు స్టాక్ ఉన్నంత వరకు కొట్టాల్సిందే అని చెప్పి మాకు నిర్దేశించారు. ఓకే, ఇది మనం ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ అంటే ఆ బంకు యజమానులు కూడా ప్రభుత్వం అంటే ఏదైతే రాష్ట్రం దగ్గర నుండి కూడా ఇలాంటి సందేశాలే ఉన్నాయి. అంటే లిమిటెడ్ గానే వాళ్ళు సరఫరా చేస్తున్నారు. అదే విధంగా లిమిటెడ్ అంశాలను కూడా అంటే లిమిటెడ్ గానే వీళ్ళు కూడా ఇక్కడ నుంచి అంటే ఏదైతే బైక్లు, 2 వీలర్లు ఏదైతే ఉంటాయో వాటి కూడా లిమిటెడ్ గానే పంపిణీ చేయాలని వాళ్ళకి అంటే ఆదేశాలు ఉండడం వల్ల వాళ్ళు ఇలాంటి విషయాన్ని మాత్రం చూస్తున్నారు. అయితే దీంతో పాటు ఇక్కడ ఎవరైతే ఈ పెట్రోల్ తో పాటు ఈ మిగతా వాటికి ఇబ్బంది పడుతున్నారో అంటే ఎవరైతే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ పరిస్థితిని కూడా చూసే ప్రయత్నం చేద్దాము. చెప్పండి నాన్న, మీరు ఎప్పటి నుంచి ఎక్కడ ఉంటున్నారు? ఒక 2 అవర్స్ నుంచి ఉంటున్నాం అన్న. మేము 2 గంటల నుంచి ఆటో మాది భద్రాచలం నుంచి వస్తున్నా. నేనైతే మాత్రం షాప్ కాడ ఆగి మరి 150 రూపాయలకి 1 లీటర్ కొనుక్కొని మళ్ళీ మేము చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ 2 గంటల నుంచి ఆటో పెట్టుకుని ఎట్టనే కూర్చుంటున్నాం. అది మొత్తం ట్రాఫిక్ మొత్తం జాము. కొంచెం అర్థం చేసుకునే విధంగానే ఎందుకు లేదన్నా ఉండదా, పెట్రోల్ ఉండదా అన్న, పంపి కానీ మొత్తం పైసలు వ్యవహారాలు తప్ప ఏముండదు మొత్తం
ఎందుకంటే అంటే మళ్ళీ ఇప్పుడు మేము బతకాలి కానీ ఆటో వాళ్ళు ఎక్కబోదు. నువ్వు భద్రాచలం నుంచి బంకులు చూసుకుంటూ వస్తున్నావు అన్ని అది ఒక్క షాప్ లోనే డీజిల్ మళ్ళీ. అన్ని చోట ఇదే పరిస్థితి ఉందా మీకు? అన్నిట్ల కాడ ఇదే ఉంది. షాప్ కాడికి ఒక్క షాప్ లో ఉంది. ఎప్పుడు డీజిల్ షాప్ లో దొరుకుతుంది కానీ బ్లాక్ లో మనకి ఇవాళ దొరికింది కానీ 150 అమ్మేది. నాకు ఏం అర్థం కాదు అసలు. ఇంత బాధలు అయితే నిజంగా మేము ఆర్డర్ తోలుకొని నిజంగా అన్నం తిన్నాం. ఎందుకంటే మనం వీటి మీద బతకాలి. 12,000 ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి సార్ గారు 12,000 ఇస్తా అన్నారు. ఇవ్వచ్చుగా మరి ఈ టైంలోనే ఆటో వాళ్ళకి ఇవ్వచ్చుగా. బతుకుతాం మీలా డీజిల్ కొట్టించుకో. అసలు లేదే లేదు. పెట్రోల్ అయితే ఎక్కడైనా ఉంది, డీజిల్ అయితే అసలు లేదు ఎక్కడైనా. సరే అర్థం చేసుకోవాలి సార్, ఇంకెందుకని మనం ఏం చెప్పలేం. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తుతం ఒక ఆటో డ్రైవర్ తో మాట్లాడే ప్రయత్నం చేసినాం. అంటే ఆయన సుమారుగా ఒక 150 రూపాయలు, అంటే ప్రస్తుతం అయితే బంకులో అయితే 90 రూపాయలు మాత్రమే డీజిల్ రేట్ ఉండగా సుమారు 150 రూపాయలు రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన ఆవేదన తీవ్రతం చేస్తున్నారు. దాంతోపాటు మరో ఇక్కడ ఎవరైతే అంటే వాహనదారులు ఉన్నారో ఆ వాహనదారుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? సార్, నాది కార్ సార్. మా మిస్సెస్ హాస్పిటల్ తీసుకోవాలి. ఇప్పుడు 2 గంటల నుంచి ఇక్కడ ఉన్నాను. ఆమె కొద్దిగా హాస్పిటల్ ఎమర్జెన్సీ పోవాల్సి వచ్చింది. ఎంత బతిలో ఉన్నా కూడా అక్కడ కొట్టే పరిస్థితి లేదు. అవసరం డీజిల్ బంద్ లేదని చెప్తున్నారు. నా కార్ పెట్టి 2 గంటలు అవుతుంది సార్. ఇంటికాడ ప్రాబ్లం సీరియస్ గా ఉంది. నేను హైటెక్ సిటీ యశోదకి వెళ్ళాలి సార్. మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఏ ఊరు నుంచి? అంటే నేను పాల్వంచి నుంచి వెళ్ళాలి సార్. మీ ఆవిడకి అనారోగ్యంలో ఉన్నారు ప్రస్తుతం? ఉన్నారు సార్. ఇప్పుడు హైటెక్ సిటీకి వెళ్ళాలి సార్. ఆమెకి పార్కిన్సన్స్, ఆమె చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు 2 గంటలు ఇక్కడ కూర్చున్నాను. డీజిల్ లేదంటున్నారు, కాసేపు కొట్టి మళ్ళీ కొడుతున్నారు, కొట్టలేదు, కాసేపు ఆపేస్తున్నారు. వీళ్ళు లేదంటున్నారు. 500 కొడుతున్నట్టు. 500 కూడా 20 పోగలనా? 500 డీజిల్ తోని నా కారు వెనకే ఉంది సార్. ఇక్కడ 2 గంటలు ఉంది సార్. నా కారు అనుకుంది. ఇలా ఎట్లా సార్? మనిషి ప్రాణం పోయే పరిస్థితి కూడా వచ్చింది సార్ ఇక్కడ డీజిల్ వల్ల. ఇది మనం ఇక్కడైతే ఏదైతే పరిస్థితులు చూస్తున్నామో, అంటే ఒక స్థానికులు వాహనదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యను ఆసుపత్రికి, అంటే ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ హైదరాబాద్ తీసుకెళ్లాల్సి ఉంది. కానీ ఆ వాహనంలో వాళ్ళకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేవు. ఇక్కడ బంకుల దగ్గరకు వస్తే కేవలం 500 రూపాయలకే పెట్రోల్ డీజిల్ కొడతామని చెప్పేసి వాళ్ళని చెప్తున్నా, అంటే నిర్బంధిస్తున్న అన్న విషయాన్ని కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ రాజుతో అశోక్, 60 ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం.